హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాతని. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపించాను. ముందు వీడియోలో ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. తర్వాత నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఓకేనండి. ముందుగా లైనింగ్ మెయిన్ పీస్ ఇలా సమానంగా పెట్టుకొని పెద్ద కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం ఇట్లా పెద్ద కుట్టు వేసేసుకొని ఇలా అన్ని వైపులా పెద్ద కుట్టు వేసుకున్నాక ఎక్కువగా మిగిలిన క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులా సంక, గొంతు, ఇలా నడుముకి. అదేవిధంగా ఇలా ముందు భాగం కూడా వేసుకోవాలి. ఇలా ముందు భాగం కూడా రెండు వైపులా వేసుకొని మిగిలిన క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా ముందు భాగము, వెనక భాగము ఇలా పెద్ద కుట్టు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా ఇది కుట్టి తిప్పేసేదండి. ఇలా మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టి మనం కుట్టి తిప్పేసుకోవాలి. ఒకసారి ఇలా లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకుంటే మీకు ఈజీగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇలా వేసుకొని మిగిలిన క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు చేతులు మనం పెద్ద కుట్టు అనేది వేసుకొని ఎక్కువైన క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పెద్ద కుట్టు వేసుకున్నాక ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ క్లాత్ పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసం. ఇలా 1.5 ఇంచ్ ఉండే క్లాత్ తీసుకొని మనం వెనక సైడ్ క్లాత్ పెట్టేసుకొని లైనింగ్ వైపు ఇలా అనుకొని ఒక కుట్టు వేసుకోవాలి. మనం కంప్లీట్గా లోపలికని కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం మళ్ళీ హెమ్మింగ్ అయినాక దీన్ని ఉప్పేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చి ముందుగా టక్స్ పెట్టి కూడా ఈ పట్టి పెడతారు. నేనేం చేస్తున్నా అంటే పట్టి పెట్టినాక టక్స్ వేస్తున్నా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ సైడ్ ఏమైనా లేసినా
వెనక సైడ్ కొంతమందికి బ్లౌజులు లేస్తూ ఉంటాయి. అలా ఏమైనా లేసినా కూడా ఈ టక్స్ కానీ బ్లౌజ్ చేసుకోమని ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు. తర్వాత ఏమన్నా లావ్ అయినా, ఒకవేళ లావ్ అయినామనుకో, కుట్లన్నీ ఉప్పినాము అయినా నడుము సరిపోవట్లేదు అనుకో, ఈ టక్స్ చిన్నగా చేసుకోవచ్చు. అట్లా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి నేను ఫస్ట్ పట్టీ వేసినాక టక్స్ పెడుతున్నాను. ఇలా వెనక సైడ్ రెడీ చేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది షోల్డర్ జాయింట్. మీరు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నారనుకోండి, మీకు లైనింగ్ బ్లౌజ్ కుట్టడం అనేది ఈజీగా అయిపోతుంది. మనం ఫస్ట్ కటింగ్ అప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేం కదా, కరెక్ట్ అంతే 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. చేసుకొని మనం టక్స్ వేసుకోవాలి. టక్స్ వేసే విధానం కూడా చూపించాను నేను క్లియర్గా. చూడండి, ఈ రెండిటికి మధ్యన కాకున్నట్ల కొంచెం కిందికి ఇది. తర్వాత నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా వేళ్ళతో పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే టేప్ యూజ్ చేసుకొని కరెక్ట్గా, ఇది ఉంది కదండి, ఇది సెంటర్, ఈ షేప్ అనేది సెంటర్, దానికి కొంచెం పక్కగా ఈ టక్స్ వేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ జాయింట్లో మధ్యలో ఇది వస్తుంది, దానికి కొంచెం కిందికి ఈ టక్స్ వేసుకోవాలి. తర్వాత ఇది బ్లౌజ్కి ముఖ్యంగా ఈ టక్స్, ఇది షోల్డర్కి మధ్యలో ఇలా మధ్యలో ఒక మార్క్ వేసేసుకొని టక్స్ తీసేసుకోవాలి. మనం ఇట్లా 1.5 ఇంచ్ 2 ఇంచెస్, కొంచెం బాగా హెవీగా ఉండే వాళ్ళకి 2.5 ఇలా తీసుకోవచ్చు మనం. ఇలా నేను 1.5 ఇంచ్ 2 ఇంచెస్ తీసుకున్న టక్స్. ఓకేనా. మనము ఈ టక్స్ చూసేసరికి ఇలా ఈ షేప్లో వచ్చేసాయి, డైమండ్ షేప్లో వచ్చేసాయి. మనకు ఇక్కడ ఆ షేప్ అనేది బాగా కూర్చుంటుంది. ఇప్పుడు టక్స్ ఎలా పెట్టాలంటే, మనం ఆ టక్స్ ఉప్పినామనుకోండి, 1/2 ఇంచ్ క్లాత్ బయటకు వచ్చేసేయాలి. టక్స్ ఒకవేళ ఉప్పదీసినాం అనుకోండి, 1/2 ఇంచ్ ఇంత క్లాత్ మాత్రమే ఉండాలి. అలానే లావుగా సన్నగా పెట్టకూడదు, ఒక మాదిరిగా పెట్టేసారు. ఇలా 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 లావు వచ్చేసి ఇలా పల్చగా రావాలి ఎండింగ్లో. టక్స్కి మీరు 2 కుట్లు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఒకటే వేసుకోండి. ఇట్లా చివర్లో కొంచెం ఇలా రఫ్ చేయండి. ఇలా చూడండి ఎంత బాగా కూర్చుందో, ఎంత నీట్గా వచ్చిందో. అదేవిధంగా ఈ వైపు కూడా చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులు టక్స్ కంప్లీట్ అయినాక, ఇలా 2 వైపులో టక్స్ కంప్లీట్ అయినాక క్లాస్ బెల్ట్ పెట్టేద్దాం.
క్రాజులు పెట్టేటప్పుడు చూడండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ముందుకని పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ టక్స్ ఎక్కడైతే ఉందో ఈ టక్స్కి మీకు సింగిల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా చూపించాను. ఈ టక్స్ని ఫోల్డింగ్ చేసేసేయాలి మనం ఇట్లా ఇలా కంప్లీట్గా ఫోల్డింగ్ చేసి చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ను వెంటనే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకి ఇక్కడెక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే అవసరం పడదు. బ్యాక్ సైడ్ మనం క్లాత్ పెట్టి ఫోల్డ్ చేసుకున్నాం కదా, కరెక్ట్ చంక దగ్గర పెట్టేసి ఇలా మార్క్ చేసేసుకొని మిగిలిందంతా లోపలికి దబ్బు వేసుకోవాలి. మిగిలిందంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ సంకని ఇక్కడ పెట్టేసి ఇది ఎట్లా గీసుకోవాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ సైడ్ది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్ చంక దగ్గర పెట్టేసి ఇలా కొలత పెట్టేసుకుంటే ఇంత క్లాత్ ఎక్కువ ఉంది, ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. దీనికి స్ట్రైట్గా ఇట్లా మార్క్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ ఫోల్డింగ్ అయిపోతుంది. తర్వాత మీకు ఇంకే ఏమైనా కొంచెం డౌట్ అట్లా అనిపిస్తే, ఇది ఏమైనా లెంత్ పెరిగింది అట్లా ఏమైనా అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఈ బ్లౌజ్ ముందు నెక్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది కొంచెం పైకి తీసాను. అది తీసింది కూడా చూపిస్తాను మీకు. చూడండి, షోల్డర్ పెట్టేశాను. కొంచెం అంత తీసాను పైకి, ఓ 3/4 ఇంచ్ తీసాను. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది చూడండి మార్కు. ఓకేనా, ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఇంకా ఈ క్లాత్ ఎంత లోపలికి పోతే మనకు బ్లౌజ్ అంత బాగుంటుంది. ముందు భాగంలో బాగా మందంగా వస్తుంది కాబట్టి ముందర నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్. ఇంకోటి, ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు బ్లౌజ్లో ఏమైనా కొంచెం మీరు స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. హైట్ తగ్గడము, హైట్ ఎక్కువ అవ్వడము ఇలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనం ఎట్లా రిపేర్ కానీ చేసుకోవచ్చు. రిపేర్ అనేవి రావు, కాకపోతే నేను ముందుగా చెప్తున్నాను. ఈ విధంగా అయితే మీకు అయ్యో బ్లౌజ్ చెడిపోయింది అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసినాం కదా, ఒకవేళ హైట్ తక్కువైంది ఈ ఫోల్డింగ్ విప్పేసి మరి కొంచెం కొనాకు వేసుకోవచ్చు. లేదంటే ఎక్కువైంది ఇంకొంచెం లోపలికి దొబ్బుకోవచ్చు. ఇట్లా మనం ఏ విధంగానే చేసుకోవచ్చు. ఇది ఇంత ఈజీ మెథడ్ ఇది. ఇంకా చాలామంది క్రాస్ బెల్ట్ మందంగా ఉండాలని ఫ్యాంట్ క్లాతులు కూడా వేసి కుట్టించుకుంటారు. మనకు అవసరం లేకున్నట్ల కొంచెం క్రాస్ బెల్ట్ పెద్దది తీసుకున్నాం అనుకోండి, మనం అంతా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసి క్రాస్ బెల్ట్ పెట్టేసుకోవాలి. సేమ్ అవతలది ఎలా పెట్టుకున్నామో యువతలది కూడా అదే విధంగా పెట్టుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ కూడా ఇలా పెట్టేసుకున్నాక మనము ఈ మొదట ఫోల్డింగ్ చేసుకున్న క్రాస్ బెల్ట్ని ఇట్లా మెజర్మెంట్ పెట్టేసి మార్క్ వేసేసుకోవాలి. ఈ సైడ్ కూడా అంతే, మొదట పెట్టిన క్రాస్ బెల్ట్ని ఇట్లా పెట్టేసుకొని మార్క్ వేసేసుకోవడం. ఇంకా సేమ్ దానిలాగే లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కాజా పట్టి, ఇక్కడ ఉక్స్ పట్టి పెట్టుకుందాము.
హుక్స్ పట్టీకి వచ్చి ఓన్లీ లైనింగ్ తీసుకోవాలి. ఇలా ఈ మిగిలిన దారాన్ని మనము ఎప్పటికప్పుడే నీట్గా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫినిషింగ్ మనకు నీట్గా కనపడుతుంది. ఇలా ఈ పీస్ ఎంత ఉందో అలాగనే మెయిన్ పీస్ కూడా తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి కాజా పట్టి ఇలా కింది నుంచి పెట్టి పైకి రావాలి. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా వాడతారు. కొంతమంది లెఫ్ట్ సైడ్ వచ్చి కాజా పట్టి వాడతారు. ఇక్కడ నేను కుట్టేది వచ్చి లెఫ్ట్ సైడ్ కాజా పట్టి, రైట్ సైడ్ హుక్స్ పట్టి. కొన్ని బ్లౌజులు నాకు వచ్చాయి రైట్ సైడ్ వచ్చి కాజా పట్టి, లెఫ్ట్ సైడ్ వచ్చి హుక్స్ పట్టి, ఇలా కూడా వచ్చినాయి. అది ఎక్కడొచ్చింది అనేది మనకేమీ ఏం ప్రాబ్లం అయితే కాదు. కుట్టే విధానం అయితే ఇదే విధంగా. హుక్స్ పట్టి కాజా పట్టి అనేది మనకి ఎక్కడైనా రాని, అది ఇబ్బంది కాదు. మనం ఫిట్టింగ్ నీట్గా వేసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు. ఓకేనా? ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిన వెంటనే మనం హ్యాండ్స్ పెట్టుకుందాం. హ్యాండ్స్ చేతికి కచ్చా ఉంది చూడండి, మార్కర్తో చూపిస్తా. ఇది కచ్చా. ఈ కచ్చా కరెక్ట్ షోల్డర్ దగ్గర ఉండాలి. ఇలా ఒకసారి ఇట్లా కొలుచుకుంటే ఏమైనా పీస్ పడితే కనుక మనం వేసుకోవచ్చు. నాకు ఇది 1/2 ఇంచ్ కన్నా మరీ తక్కువగానే ఉంది, 1/2 ఇంచ్ ఉంది. అందుకే నేను ఏం పీస్ వేసుకోవట్లేదు, కుట్లలోకి వెళ్ళిపోతుందని పెట్టేస్తున్నా డైరెక్ట్. ఇలా 2 కుట్లు వేసేసుకోవాలి. మొదటి కుట్టు ఎక్కడైతే పడిందో రెండో కుట్టు కూడా అక్కడే పడాలి. మనం ఎక్కువ తక్కువ వేసినాం అనుకో లోపల క్లాత్ పట్టేస్తుంది. ఇలా సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా పెట్టుకోవాలి మనం. ఇలా పెట్టేసుకున్నాక 2 హ్యాండ్స్ పెట్టేసుకున్నాక నెక్ పైపింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా నెక్ కట్ చేసుకోవాలి. ఏమైనా తక్కువ ఉంటే ఎక్కువ కట్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఖర్చుల్లో ఇప్పుడు మనం కుట్టేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ పట్టడం అట్లా ఏమైనా జరిగింటే కనుక నెక్ చూసుకొని కట్ చేసుకోవచ్చు.
కాబట్టి ఫస్ట్ నెక్ కూడా కొలుచుకోవాలి. ఇలా నెక్ కొలుచుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాకే కొంచెం నెక్ పైకి పెట్టానని. తర్వాత ఇది స్క్వేర్ నెక్, అందుకే డైరెక్ట్ ఇక్కడ కొలిచేస్తున్నాను. ఇది సమానంగా ఉందా లేదనేది సమానంగా ఉంది. ఇంకా మనం పైపింగ్ పెట్టేసుకుందాం. ముందుగా ఇది శారీ క్లాత్ మిగిలింది, క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి మనం. ఇలా క్రాస్ పీస్ తీసేసుకొని మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ అనేది గట్టిగా లాగకూడదు. ఇక్కడ మరీ ఎక్కువ కూడా ఫోల్డ్ చేయకూడదు. పావించ్ ఎంత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసేసుకోవాలి. ఈ పళ్ళు సైజు ఒకే సైజులో మనం వేసుకొని రావాలి. కుట్టు హెచ్చు తగ్గులు లేకోకున్నట్లు నీట్గా వేయాలి. అప్పుడైతేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. ఇక్కడ కూడా చివర్లో ఫోల్డింగ్ చేసుకొని కొంచెం రఫ్ కొట్టుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ చేసేసుకుందాం. ఇది ఇలా కిందికని, ఇది పైకి అనడమే. మీకు ఇంకా నీట్గా పైపింగ్ ఒక్కటే నేర్చుకోవాలంటే ఓన్లీ పైపింగ్ వీడియో ఒక్కటే పెట్టాను, అందులో కానీ చూసుకోండి. మీరు పైపింగ్ రాని వాళ్ళు అలా ప్రాక్టీస్ చేసి బ్లౌజ్కి పెట్టండి. ఇలా కంప్లీట్గా కుట్టేసుకోవాలి. పైపింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు సైడ్ చేయండి. ఓకేనండి, సైడ్ జాయింట్ వేద్దాము. సైడ్ జాయింట్ వేసేటప్పుడు బ్లౌజు ఇలా పెట్టుకోవాలి. మనం మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను నడుము దగ్గర. అదేవిధంగా చంక భాగం, ఈ విధంగా పెట్టేసేయాలి. చేతులది ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర ఇక్కడ మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా చూసేసుకోవడమే. ఇంతే.
సేమ్ ఇదే విధంగా ఇటు పక్క కూడా, ఈ పక్కన కూడా, ఇది కూడా అంతే. చంక దగ్గర చూసేసుకోవాలి. కరెక్ట్ ఈ షోల్డర్ కలిపి పెట్టేసుకోవాలి మనం. హ్యాండ్స్ రండి. ఇప్పుడు మనం సైడ్ జెట్ కుట్టేసుకుందాం. కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని స్టార్టింగ్లో కొంచెం రఫ్ వేసేసుకోవాలి. రఫ్ వేసుకొని చివర్లో కూడా రఫ్ వేసుకోవడమే. తర్వాత ఒక కుట్టుకి డిస్టెన్స్ చూడండి. ఈ పళ్ళు ఉంది కదా, ఆ పళ్ళు అంతా డిస్టెన్స్లోనే వేసుకోవాలి. ఓకే, ఇంతే. ఇదే విధంగా ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇటువైపు రఫ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఇంకా అదేవిధంగా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు, 3, 4 అలా వేసేసుకోవడమే. ఇలా మనం ఇటువైపు 4 కుట్లు, ఇటువైపు 4 కుట్లు వేసుకున్నాక బ్లౌజ్కి మెజర్మెంట్ చూసుకోవాలి. ఇలా బ్లౌజ్కి మెజర్మెంట్ చూస్తుంటే ఇంత ఎక్కువ ఉందండి. దీన్ని మనం ఇలా 4 ఫోల్డ్స్ అంటే ఇట్లా పట్టుకుంటే ఇంత రావాలి. టక్స్ పెట్టేసుకుందాం. ఈ టక్స్ అన్నది కూడా ఈ షోల్డర్కి మధ్యన ఉండాలి. ఈ బ్యాక్ మనకు ఎంత సైజ్ పెట్టాలనేది చూసుకున్నాం కదా ముందుగానే. 1/2 ఇంచ్ వచ్చింది. ఇంతే. ఈ టక్స్ బ్యాక్ సైడ్ టక్స్ కూడా 2 కుట్లు వేసుకోండి. ఇంతేనండి, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ కుట్టుకున్నాం కదండి. ఇంతే. సింగిల్ బ్లౌజు మామూలు లైనింగ్ బ్లౌజు ఒకటే విధంగా కుట్టే విధానం, కాకపోతే మనం ఈ లైనింగ్ని అతికించుకోవాలి అంతే తేడా తప్పించి ఇంక వేరే ఏమీ ఉండదు. చూసారు కదండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి పూర్తి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.